చేద్దామండి ప్రార్థన చేసి యొక్క కోడిక మనం స్టార్ట్ చేసుకున్నాం. వాక్యం చూసుకుందాం. అందరూ కూడా తల ఉంచి ప్రార్థన చేసుకోండి. మీకోసం నువ్వే ప్రభా, నీ కృప నాపై నుంచి నాతో మాట్లాడు, మెలన్ సోరంటానికి కృప దయచే ప్రభా అని ప్రార్థన చేద్దాం. నరేంద్ర వాళ్ళ ఇంటికి మరి ఇక్కడ కూడుకున్నాం మనందరికి కూడా మరి అది ఈ యొక్క వాక్యం మరి ఆశీర్వకరంగా ఉండాలని మనందరం ప్రార్థన చేద్దాం. మరి ప్రభు మనందరికి కృపించింది కాక చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలొంచినట్టయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన దేవా, నీ నామానికి వందనాలు. మరలా వారం రోజుల తర్వాత, చాలా గ్యాప్ తర్వాత నాయన మరలా మీ దగ్గర రావడానికి ఇచ్చిన గొప్ప కృపకి వందనాలు. ఈ యొక్క గృహం మీకోసం మరి తెరవబడింది కానీ వందనాలు. నీ కృప ఇవ్వండి. ఈ వాక్యం ద్వారా మాట్లాడండి. నీ మెలాన్ స్వరం వింటాను కృప దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డ బట్టి వందనాలు. ఇంకా ఒకవేళ మార్గం ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. నేను నడిపించండి. మీ కృప ఇస్తారని నమ్ముతూ సేటన్ యొక్క ప్రతి అటాక్ని, ప్రతి శక్తిని బంధిస్తూ నాయన మరి ఇక్కడ ప్రేయర్ రిక్వెస్ట్ కోరి ఉంటున్నారు. మరి అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. నాయన మరి కనికరాన్ని చూపించండి. నీ దయ ఉంచండి ప్రభా. మేలుకై జ్ఞాపకం చేసుకోవస్తుందని ప్రభా. మరి సకల ఆశీర్వాద కారణమైన దేవుడు, సమస్త ఎరిగిన దేవుడు కానీ కొందనాలు ఈ సమయంలో ఘనపరుస్తూ నాయన మరి బ్లెస్సింగ్ కోసం ప్లాన్ చేస్తున్నాను. నాయన మరి సహాయం చేయండి. అట్లాగే ఎబినేజర్ కోసం ప్లాన్ చేస్తున్నాను. ఎగ్జామ్స్ ప్రభావ రేపటి నుంచి నీ కృప వారిపించండి. మంచి జ్ఞాపక శక్తిని ఉండి పెద్దమైన వాటిని విడిచిపెట్టి వైద్యులకి సహాయం చేయండి. వానికి జ్ఞాపకం తీసుకుని మరి జాబ్ ప్రభావ మీ చిత్తంతో సహాయం చేయండి. నాయన మరి రోషయ్య హెల్త్ కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ కృప తరక ఇవ్వండి. సమ్మర్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నాను. VBS కోసం, టీచర్ ట్రైనింగ్స్ కోసం యేసు క్రీస్తు నామమున ద్వారాలని తెరుస్తున్నాం తండ్రి. నీ కృప దయచేయండి. అలాగే సండే స్కూల్ ట్రైనింగ్స్ విషయం ప్లాన్ చేస్తున్నాను. ఆయన రవికుమార్ గారి కోసం ప్లాన్ చేస్తాం. ఆయన బిజినెస్ మరి గ్రో అయినట్టుగా సహాయం చేయండి. మీరు ఆశీర్దిస్తే ఎన్నడెళ్ళకి నిల్చుంటే కానీ కొందనాలు. నేను షైనీ మైకిల్ కోసం ప్లాన్ చేస్తాను. ఎగ్జామ్ జ్ఞాపకం చేసుకోండి. మెట్రిక్ ప్రభావ మరి పరిచర్య మీ అందరూ వృద్ధి చెందినట్టు సహాయం చేయండి. అనేక ప్రాంతాలు మేము విస్తరించినట్టుగా ఆయన విస్తరించిన కొలది మేము ఎక్కువగా నమ్రతతో ఆయన మరి మేము ఇంకా ఎక్కువగా నీకు దగ్గరగా బ్రతికే కృప మాకు ఇవ్వండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. మరలా ఇక గృహంలో ఇట్లా కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి ఆ ప్రభుకి ఎంత వందనాలు చెల్లిద్దాం. ఏంటి మరి మన జీవితంలో మనం బెస్ట్ థింగ్స్ కోరుకుంటాం. అవునా? అవునా? వి ఆల్ సెలెక్ట్ వాట్ బెస్ట్ థింగ్స్. కూరగాయలకి వెళ్తే ఏం కొనుక్కుంటాం? బెస్ట్ కదా. ఏదో ఒకటి ఇచ్చేరా అని తీసుకోమన్నమాట కదా. వి ఆల్ లైక్ బెస్ట్ థింగ్స్. అయితే అమ్మేవాడు కూడా ఏమంటాడు? ఇదే అన్నీ బెస్ట్ అంటాడు. అన్నీ బెస్ట్ అంటాడు కదా. అయితే మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కానీ తెలియదు ఏంటది, అది బెస్టా వర్స్టా అని కదా. అవునా కదా? ఎస్. మీకేమో కానీ ఎప్పుడన్నా మార్కెట్ చిన్నప్పుడు మార్కెట్ తీసుకెళ్ళేది మా అమ్మ. అక్కడ కూరగాయల సెలక్షన్ ఎట్లాగో ట్రైనింగ్ ఇచ్చేదాన్ని. బెండకాయలు ఎట్లా చేయాలి తెలుసా మీకు? ఎట్లా కదా. అది మన ఇప్పుడు పిల్లలకి ఏం తెలియదు. ఇప్పుడు బెండకాయలు తుంచాలా, వాడు కూడా తిడతాడు తుంచకమ్మా అని. కానీ అది చూస్తే ముదురు కాదో తెలుసు, లేకపోతే ఏంటి ముదురు బెండకాయ అనమాట. సో వి ఆల్ లైక్ లైఫ్లో ఏంటి బెస్ట్ థింగ్స్. క్లాత్ స్టోర్కి వెళ్ళాం అనుకో, క్లాత్ స్టోర్కి వెళ్ళాం ఏం చేస్తాం చెప్పండి? బెస్ట్ తీసుకుంటాను కదా. అవునా కదా? అండ్ మీ లేడీస్కి తెలుసు ఎంత బెస్ట్. షాప్లో ఉన్న చీరలన్నీ కింద పడేసిన వాడు వాళ్ళకి ఏమనిపిస్తుంది? బాగాలే, నెక్స్ట్ షాప్. అంటే వాళ్ళ ఉద్దేశం మొత్తానికి 5-6 షాపులు తిరగాలి ఆ గల్లీలో. తిరిగితే మళ్ళీ ఫస్ట్ దానికి వస్తారు వాళ్ళు, ఇదే బెస్ట్ అని. ఏంటి దేవుని వాక్యంలోంచి ఈరోజు మనం కొన్ని బెస్ట్ థింగ్స్ మన వాక్య పరిధిలో మనం చూసుకుందాం, లేక ఆ టైం పరిధిలో చూసుకుందాం. నెంబర్ 1, దేవుడు మనకి ఇచ్చిన బెస్ట్ ఏంటో తెలుసా? టైం అండి. టైం మనకి దేవుడు ఇచ్చింది ఏంటి? ద బెస్ట్ అనమాట. ఎఫిషియన్స్ చాప్టర్ 5 16th verse చదవండి. FSC పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. చూస్తారా? FSC పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మన అక్క వాళ్ళకి కొంచెం ఏమన్నా చేరిస్తారా? అక్కడ వాళ్ళకి ఇచ్చేయండి పాపం. మీతో కొంచెం కూర్చోగలిగిన కూర్చోండి ముందు. FSC పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. ఏమన్నాడు? టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దట్స్ బెస్ట్ అనమాట. దేవుడు మనకిచ్చింది ఏంటి? బెస్ట్ ఏవి ఏంటంటే టైం. సమయమును పోనీయక అంటే ఇట్స్ వెరీ వెరీ ప్రెషియస్ అన్నమాట. వెరీ ప్రెషియస్ కదండి. ఎస్. తలుపు మూసండి. పోనీయక ఏమన్నాడు? సమయం పోనీయక. ఇంగ్లీష్ చదువుమా? 5:16 ఇంగ్లీష్ చదువు. ఎఫిషియన్స్ రిడీమింగ్ ద టైమ్ బికాస్ ద డేస్ ఆర్ ఈవిల్. రిడీమింగ్ అంటే తెలుసా ఏంటో?
రిడీమింగ్ అంటే ఏంటి? క్లెయిమింగ్ అంటే ఏంటి? ఇప్పుడు నాకు డబ్బు కావాలి, ఏం చేస్తాను? మార్వాడి వాళ్ళ దగ్గర ఒక వస్తువు పెడతా ముందు. అప్పుడు దానికి సగం ఇస్తాడు, ఆడు మొత్తం ఇస్తాడా? లేదు, సగమే ఇస్తాడు కదా. ఇప్పుడు ఇది 65 అనుకో ఒక తులం, వాడు ఎంత ఇస్తాడు? 30,000 ఇస్తాడు. సో ఇప్పుడు నాకు ఆ రింగ్ కావాలంటే ఏం చేస్తాం? ఆ రింగ్ మళ్ళీ కావాలనుకో, మళ్ళీ నాకు ఇచ్చిన డబ్బులు ప్లస్ వడ్డీ ఇచ్చి అది తీసుకురా. అప్పుడు వాడు ఒక 1 year చూస్తాడు, తర్వాత ఏం చేస్తాడు? అదే వాడు మన దగ్గర ఒక సంతకం చేయించుకుంటాడు. ఏమని? చిన్న అక్షరాలతో రాస్తాడు, మన కళ్ళకి కనపడకూడదు. ఏమని? 1 year లోపు నీకు కనుక క్లెయిమ్ చేయకపోతే అది మాదే. రిడీమింగ్ అంటే నువ్వేం చేస్తున్నావు? దాన్ని తీసుకుంటున్నావు. ఎక్కడ నువ్వు అట్లా కూర్చుంటే టైం అంతా అయిపోతుంటుంది. అండ్ టైమ్ ఈజ్ లైఫ్. బిజినెస్ మ్యాన్ ఏమంటారు? టైమ్ ఈజ్ మనీ. టైమ్ ఈజ్ మనీ. ప్రతిదాన్ని వాళ్ళు దేంతో కొలుస్తారు? మనీ. నేను మా సార్ ఉండేవాడు, ప్రిన్సిపల్ సార్. వెళ్ళి ఆయనతో అందరూ తీసుకోకుండా ఒక పెద్ద బోర్డు పెట్టుకున్నాడు మనకు కనిపించేటట్టు. ఏం రాశాడు సార్? బీ బ్రీఫ్ అని రాశాడు. ఏంటి బీ బ్రీఫ్ అంటే? ఏంటి అర్థం? బ్రీఫ్ అంటే ఏంటి? నువ్వు షార్ట్గా మాట్లాడాలి వెళ్ళి ఆయన దగ్గర. ఆయనకు టైం ఏంటి? చాలా అది అంటే లాగి ఏం చేయొద్దు అని. ఆయన టైం మన టైం. బీ బ్రీఫ్. ఏమంటే దేవుని వాక్యం ద బెస్ట్ ఏంటో తెలుసా? మనిషికి దేవుడు ఇచ్చేది టైం. అనగా నీ ఆయుష్, ఈ టైం దేవుడికి ఇచ్చాడని దాన్ని సరిగ్గా ఏం చేయాలి? సమయమును పోనీక జాగ్రత్తగా వాడుకున్నాడు. అందరికీ 24 hours ఇచ్చాడు దేవుడు. ఎస్ కదా. మీరు చూడండి 24 hours. కానీ కొంతమంది మనం దాన్ని ఏం చేయాలి? వీ హ్యావ్ టు రైట్లీ ఇన్వెస్ట్. ముఖ్యంగా దేవుని రాజ్యంలో దేవుని బిడ్డలం కనుక మనకు దేవుని రాజ్యంలో ఇన్వెస్ట్ చేస్తే ఏంటి మనకి? అది నువ్వు ఒకరోజు దాని యొక్క ఫలం చూస్తావు. కొంతమంది టైం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మొదలెడతారు అన్నమాట. అంతా అయిపోయిన తర్వాత కదా, ఏజ్ అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఏజ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తారు. అప్పుడు స్టార్ట్ చేస్తారు. చలో అంతా అయిపోయింది, అంతా అయిపోయింది అన్నమాట. చూసారా, చాలామందికి టైం ఏం తెలియదు, వాల్యూ తెలియదు. టైం వాల్యూ తెలియదు అన్నమాట. ఎవరు నేను ప్రతి సండే నేను ఎవరు ప్రశాంత్ మేము ఎక్కడికి వెళ్తాం? మేము దమ్మాయి కూడా మార్నింగ్ 7-7:30కి వెళ్తాం. వి డిస్కస్ సో మెనీ థింగ్స్. ఆయన చాలా మంచిగా ఏదో మాట్లాడుతుంటాడు అన్నమాట. మంచిగా వినాలి, ఆయనతో కూర్చొని వినాలి అన్నమాట. నాకు తెలియదు ఈమెతో చెప్తాడో లేదు, కానీ నాతో చాలా కబుర్లు చెప్తాడు. 45 minutes చెప్తాడు నాకు కబుర్లు. మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ కబుర్లు. ఏం తెలుసా అంటే మేమిద్దరం ఏదో డిస్కస్, ఏదో కాదు యూజ్లెస్ థింగ్స్ చేయండి. అయితే ఆయన అన్నాడు ఒక పెళ్ళికి వెళ్ళాడంట. విలేజ్లో పెళ్ళిళ్ళకి ఏంటి దానికి అసలు నో టైం. 10 o'clock అన్నాడంటే పెళ్ళి కొడుకే 4 గంటలకు వస్తున్నాడు హ్యాపీగా. ఆడెళ్ళి చేపలు పట్టుకొని కూర వండుకొని జాయిగా వస్తాడు. మనం టైం మనకు సిటీలో అట్లా కాదు కదా. టైం అట్లీస్ట్ 1 hour అటు ఇటుగా ఏంటి స్టార్ట్ అవుతుంది, పెళ్ళిళ్ళు అయిపోతాయి, ఇంకేంటి క్లోజ్. అక్కడ అట్లా కాదు, 4 o'clock స్టార్ట్ చేస్తాడు. లేక స్టార్ట్ అయ్యి పోతుంది 6. ఇంతకు మనం లంచ్ తినాలని తినదు అంటే టైం వాళ్ళకి ఏంటి అసలు అంత దాని వాల్యూ తెలియదు, మేనేజ్మెంట్ తెలియదు. మనం పోయి దాన్ని డిసిప్లిన్ చేస్తే మన మీద ఏంటి కోపం వచ్చేస్తుంది అన్నమాట. సిటీలో అట్లా నడవదు కదా, నడుస్తుందా? నడవదు. మనం 10 అంటే అట్లీస్ట్ 11 o'clock స్టార్ట్ అయ్యి 1 hourలో మ్యారేజ్ అయిపోతే, తర్వాత లంచ్, తర్వాత నమస్తే వందనాలు. టైం మనకు చాలా ఇంపార్టెంట్ అండి నీ లైఫ్లో. కానీ తెలుసా మనకి ఇంకా మన లైఫ్ ఎంత, నేను చెప్పాను కదా టైం అంటేనే ఏంటిది లైఫ్ అంటే చాలా టైం మనది ఏంటి చాలా వరకు. మన ఏజ్ ఇప్పుడు అనుకో, ఏజ్ యావరేజ్ మనకు 50 అనుకో, అంటే ఎంత అయిపోయింది మన ఆయుష్ దేవుడు ఇచ్చిన దాంట్లో సగం అయిపోయింది. ఒకవేళ 100 ఇస్తే 100 ఉంటే సగం అయిపోయింది. ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు కొంతమందికి, లేకపోతే వీ డోంట్ నో కదా. అయితే ఉన్న టైంని ఏంటి వేస్ట్ చేసుకోకుండా ఇన్వెస్ట్ చేయడం ముఖ్యంగా దేవుని రాజ్యంలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన టైం ఎంత తెలియదు అన్నమాట. అండ్ సెల్ ఫోన్స్ వైబ్రేషన్లో పెట్టేయండి. సో బెస్ట్ థింగ్స్ ఎంత జాగ్రత్తగా వాడతాం చూడండి. అవునా కదా? అవునా చూడండి. కాలాన్ని మనమే కంట్రోల్ చేసుకోవాలి. టైంని ఏం చేయాలి? మనమే కంట్రోల్ చేసుకోవాలి. అది కంట్రోల్ చేయదు కదండి. అవును, చూడండి జాబ్ నేను మనమే కంట్రోల్ చేస్తాను. ఎట్లా? జాబ్కి ఇన్ అవర్స్, తర్వాత దేవునికి ఇంత, తర్వాత గేమ్స్ ఇంత,
ఫ్రెండ్స్ ఇంత ఇచ్చి మిగిలిన టైం ఏం చేయొచ్చు, ఇది దేనికి వాడుకుంటాం, నిద్రపోవడం. నిద్ర ఎట్లా పోతాంలే కానీ అర్థమైందా. ఒక వైజ్ మ్యాన్ ఏం చేస్తాడంటే టైంని మేనేజ్ చేసుకుంటాడు మంచిగా. చాలా లైఫ్ చూడండి, అంటే తాము డిసిప్లిన్ చేసుకోక చాలా విషయాలు మనం ఏం చేస్తాం, కొదువుగా ఉంటామండి కదా. చదువు సరిగా రాదు, ఎందుకంటే మనం డిసిప్లిన్ చేసుకోలే. మనందరికీ దేవుడికి ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క టైం ఇచ్చాడు. చదువుకునే టైం, జాబ్ చేసే టైం, మ్యారేజ్ టైం, రకరకాల టైం ఇచ్చాడు కదా. అండ్ ఎంత ఇచ్చారు కదా, టైం అంతా అయిపోద్ది అన్నమాట. నీ బాడీ మెల్లిమెల్లిగా కృషించిపోయినప్పుడు అప్పుడు రియలైజ్ అయితే ఏమైనా లాభం ఉందా? అప్పటికే ఏంటి, కీళ్ళు నొప్పులు అన్నీ వచ్చేస్తుంటాయి. కిర్రు అంటుంటుంది, ఏది కాలు ఆయిల్ అయిపోద్ది కదా, అప్పటికి టైం అయిపోతుంది అనమాట. ఎందుకు చూసారండి, టైం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బెస్ట్ థింగ్ వాట్ గాడ్ హెస్ గివెన్. చూడండి గలతీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదువుదామా. గలతీ పత్రిక 5:9 చదువు, 5వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. గలేషియన్స్ చాప్టర్ 6:9 చదవండి ఏమన్నా. గలతీ పత్రిక ఏంటమ్మా, గలతీ పత్రిక 6:9 6:9. పులిసిన పిండి కొంచెమైనను చదువు. సో పులిసిన పిండి అంటే మన జీవితంలో అయిష్టమైన, లేక దేవునికి ఇష్టం లేని ఉంచుకుంటే మన టైం అంతా ఏమైపోతుంది, వేస్ట్ అయిపోతుంది కదా. టైం వేస్ట్ అయిపోతుంది. ఏమండి ఇప్పుడు మన టైం వేస్టర్స్ ఉన్నాయా ఏమన్నా ఈ లోపల ఉన్నాయా? ఫోనా, ఇంకా సోషల్ మీడియా ఎంత ఇష్టం మనకు. అది కొంతమంది అయితే దాని మీద చేయి పెట్టుకుని నిద్రపోతున్నారు. దేని మీద, భార్య మీద కూడా వేసుకొని పడుకోరు అట్లా. లేకపోతే బాబు చిన్న బాబు ఏం వేసుకోరు, దాని మీద వేసుకోకూడదు. అది ట్రూ అనగానే ఇడు అది దానికి ఏమైపోయాడు నిజంగా చూడండి, మనల్ని అడిక్ట్ చేసేసింది అన్నమాట. అంతే. ఇందాక నేను మంజుల ఆ సామాన్లు చేస్తున్నాను, ఒక తలకాయ ఉంచుకొని పోతుంది అన్నమాట. మేము ఎటు వస్తున్నామో తెలియదు, ఇట్లా ఆమె తలకాయ ఉంచుకొని పోతున్నా, లైట్ వెలుగుతుంది అన్నమాట. అంతా ఏమైపోయిందని ఇన్వాల్వ్ అయిపోయినామండి అందులో. మన టైంని అండ్ మన మెమరీని కూడా ఏం చేస్తుంది, అది తీసేసుకుంటుంది. వాడద్దాం మరి మీడియా, వాడాలి. అది కంట్రోల్ కదా. ఎస్, మత్తయి సువార్త 24వ అధ్యాయం 45 వచనం చూద్దాం. 24:45 చూద్దాం. మాథ్యూ చాప్టర్ 24:45 చదమ్మా. యజమానుడు తగిన వేళ అన్నం పెట్టుటకు యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ ఏంటిది, ఒక రాజుగారు వెళ్తే ఒక దాసులకి ఏం అప్పచెప్పాడు పని, ఇంటి వారికి అందరికీ చూసి ఏం చెప్పాడు, 24:45 ఏం పని చెప్పాడు చూసి చెప్పండి నాకు. అన్నం పెట్టుటకు అది అంటే వాళ్ళని పోషించాలి అని ఇచ్చాడంట. తర్వాత చదువు. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు అలాగూ చేయిచుండుట ఇప్పుడు కనుగొనునో ఆ దాసుడు. అంటే టైంని ఏం చేస్తున్నాడు ఆయన, కరెక్ట్గా వాడుతున్నాడు. తనకి ఇచ్చిన పని. చదువు కంటిన్యూ. అతడు చదవండి. అయితే సో టైం చాలమ్మా. ఎవరు అనుకోనని గడియలు వచ్చేది ఎవరు, యేసయ్య కదా. ఇట్స్ గోయింగ్ టు కమ్. నువ్వు అన్ఎక్స్పెక్టెడ్ టైంలో వచ్చేస్తావు అప్పుడు. ఎవడు దాసుడు దేవుడిచ్చిన పనులు వాడు ఎంగేజ్ ఉంటాడు, వాడు ధన్యుడు అంట కదా. అవును. ఈ మధ్య చాలా కాలం క్రితం ఒక స్టిక్కర్ చూసా. మాకు ఇట్లా ఈ స్టిక్కర్ ఉండేది, మిర్రర్ ఉండేది, ఏంటది, డ్రెస్సింగ్ టేబుల్. ఏముంది ఆ స్టిక్కర్లో, ఇఫ్ లార్డ్ కమ్స్ టుడే ఆర్ యూ ఇన్ రైట్ ప్లేస్ అని ఉంది. ఇఫ్ లార్డ్ కమ్స్ టుడే ఆర్ యూ ఇన్ రైట్ ప్లేస్ అని రోజు అర్థం మీద ఇలా దూకడం బాగానే ఏముండేది, ఇఫ్ లార్డ్ కమ్స్ టుడే ఆర్ యూ.
సినిమా హాల్లో ఉన్నాం అనుకో లార్డ్ వచ్చినప్పుడు, లేకపోతే ఇట్లా టీవీ, మనం రైట్ ప్లేస్లో లేవన్నమాట. ఎవడు దాసుడు వాడు వచ్చుట కనుగొన్నో, ఆయనకి ఎప్పటికప్పుడు పనిలో ఉన్న నిమగ్నమే కనుగొన్నో ఆ దాసుడు ధన్యుడంట కదా. ఆ దాసుడు ఎప్పుడు వస్తాడా మంచి ప్రభు? ప్రకటన గ్రంథం 2:21 వచ్చి చూద్దాం. ప్రకటన 2:21, రెవల్యూషన్ చాప్టర్ 2:21 చూద్దాం. 2:21 చదువు. ప్రకటన గ్రంథం 2:21 వచ్చినాం. దేవుడంట ఏంటి మనుషులందరికీ ఏమి ఇస్తున్నాడు? మారు మనసు పొందుటకు నేను సమయం ఇచ్చి తిని కానీ అది తన పాపం విడిచిపెట్టి ఏమండి చాలమ్మా మనందరికీ దేవుడు ఏమి ఇస్తున్నాడు? మన జీవితం మార్చుకోవడానికి టైం ఇస్తున్నాడు. గాడ్ ఈజ్ సో వాట్? సో జస్టిఫైడ్ గాడ్ కదా. ఈజ్ జస్ట్ గాడ్ కాదు, న్యాయాధిపతి అని. ఎవరికి టైం ఇవ్వకుండా, మార్చుకోవడానికి టైం ఇవ్వకుండా ఏం చేయడు? జడ్జిమెంట్ చేయడం కదా. దానికి మార్మల్స్ పొందడానికి టైం ఇచ్చాను కానీ అదేం చేయలేదు. రిపెంట్ ఏమని చూసావా? నాకు కూడా దేవుడు టైం ఇస్తున్నాడు. ఎందుకు? మార్చుకోవడానికి. దేవుడు ఏం మాట్లాడేదని మనం ఏమనుకుంటాం చెప్పండి? ఏం మాట్లాడలేదు అనుకో, దేవుడు ఏమనుకుంటాం మనం? సో ఓకే, దేవుడు ఇగ్నోర్ చేస్తున్నాడు. లేదు టైం ఇస్తున్నాడంట కదా. ఆపర్చునిటీస్ ఉన్నాడు. సో దట్ విల్ చేంజ్ అవర్ లైఫ్స్. మన పిల్లలు యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ప్రభు ఎప్పుడు వచ్చేస్తున్నాడో తెలియదు. అందరికీ అవకాశం ఇస్తాడు కదా. మారు మనసు పొందుట కదా. అండలించిన రెడ్ పెన్తో ఏమన్నాడు? మారు మనసు పొందుటకు నేను దాని అవకాశం ఇచ్చి తిని కానీ అది మార్చుకోలేదు. 2:21 ఇంగ్లీష్ చూద్దామా? ఇంగ్లీష్ చూద్దాం. అండ్ ఐ గేవ్ హర్ స్పేస్. మంచి మాట. టు రిపెంట్ ఆఫ్ హర్ ఫోర్నికేషన్ అండ్ షీ రిపెంటెడ్ నాట్ అంట కదా. దానికి స్పేస్ ఇచ్చాను, దానికి టైం ఇచ్చాను, దానికి మంచి నా ప్రేమను చూపించాను, మంచి చర్చ ఇచ్చాను, అన్నీ ఇచ్చాను. కానీ అదే కావట్లే. నా షీ డింట్ రిపెంట్. అండ్ మారుమోస్ పొందలో అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు తెలుసా? మీరు చచ్చిపోతే ఇటర్నల్ హెల్ కదా. తెలుసా? మనకు ఒక లిస్ట్ ఉంది. 1 కొరింథీ పత్రిక 6:9 చదవండి. దేవుడు అన్నాడు, ఇదిగో వీళ్ళందరూ పోర్రా, ఈ లిస్టులో నువ్వు ఉన్నావో లేదో చూసుకో, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నావేమో చూసుకో అంటున్నాడు దేవుడు. చూడు ఒకసారి 6:9 ఏమో 6:9 కదా. 6:9 అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను. ఇది లిస్టు. వెయిటింగ్ లిస్టులో ఉన్నామని చూసుకోవాలి. లిస్ట్ ఉందా? దొంగలైన, దోచుకున్నవారు, త్రాగుబోతులు, వీళ్ళందరూ ఏమైపోతారంట? దేవుని రాజ్యానికి వారసులు కారండి. ఎక్కడికి వెళ్ళిపోతారు? కదా. రెవల్యూషన్ తీయండి ఒకసారి. ప్రకటన గ్రంథం 21. నేను వాక్యం చూద్దాం. 21వ అధ్యాయం. సారీ 22 తీయండి. 22లో 15 కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, ఎక్కడ వెలుపట అంటే ఎక్కడ వెలుపట అంటే ఎక్కడ? పరలోకానికి బయటనా? అంటే ఎక్కడ ఉంది? ఏముంది? హెల్. ఎక్కడ? ఇక్కడ ఒక లిస్ట్ ఉంది. ఏంటది? కుక్కలు ఏంటండి? మామూలు కుక్కల సంగతి ఉన్నాడా? మనుషుల్లో కుక్కలా? మామూలు కుక్కలు. ఆయన కుక్క స్వభావం ఏంటది? కక్కిందాన్ని మళ్ళా తింటుంది. తర్వాత కుక్క తోక వంకరే. ఇంకా కుక్క తిండికి ఆతురపడుతుందంట.
కక్కుర్తి. కకృతి అన్నా ప్రకృతి అన్నా? కక్కుర్తి. డాగ్ ఈజ్ వెరీ ఏమంటుందండి, కక్కుర్తి అంటే వెరీ గ్రీడీ. ఇంకా కుక్కతో ఒక వంకర కక్కిందని ఏం చేస్తుంది? సో అట్లాగా ప్రభువుని కొంతమంది తృణీకరిస్తారు. వాళ్ళు ఎవరంటారంట? కుక్కలను. మాంత్రికులు అంటే విచ్ క్రాఫ్ట్, బ్లాక్ మ్యాజిక్, మంత్రాలు చేసేవాడు, చేయించుకునేవాడు కూడా నరకమే. కొంతమంది ఇక్కడ ఉంటుంది అనమాట, ఒకటి ఇట్లా కదా. కొంతమంది లోపల పెట్టుకుంటారు. ఎక్కడ? వాళ్ళ హార్ట్లో కాదు, వాళ్ళ తాలికి కదా. అవన్నీ దేవునికి ఏంటి? మీరు ఎప్పుడన్నా దాని లోపల చూసారా? మీరు ఎప్పుడన్నా మీరు అంటారు అవన్నీ చూడమంటే మాకు భయం అంటారు కదా. చిన్న పేపర్ కాదు, రేకు లాగా ఉంటుంది. రేకు నేను ఒకసారి తీసి చూసాను. వాడు అన్నాడు, అమ్మో లేదురా దాంట్లో చాలా దయ్యాలు ఉంటాయి అది అంటే పేపరా అని. వాడు ఏం చేస్తాడంటే ఒక మన క్రాస్ వర్డ్ పజల్ ఉంటుంది చూడు, అట్లా కొడితే టపటప పిటపిట టపటప ఏదో రాస్తాడు వాడు. అదేదో మంత్రాలు యంత్రాలు నాకు తెలియదు కానీ బట్ దట్స్ ఆల్ ఏంటిది? డెవిలిష్ ఈవిల్ అని. అలాంటి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? మాంత్రికులు. ఇంకా చదువుమా. వ్యభిచారులు, మనుషులను చంపేవాళ్ళు, చదువు. విగ్రహారాధకులు, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును. అంటే అబద్ధం అని తెలిసి కూడా ఏంటి? దిల్ ఆల్ గో టు హెల్ అంటాడు. చూసారా ఏమండి? నువ్వు మారుమూసి పొందుతాను, దేవుడు టైం ఇచ్చాడమ్మా. నువ్వు జాగ్రత్తగా నువ్వు దాన్ని టైం వాడుకోవాలి. రిపెంట్ వెన్ దెర్ ఇస్ టైం. చాలామంది ఏమనుకుంటారంటే, ఏముందండి నేను చచ్చిపోయే ముందు ఏమవుతాను నేను? ప్రభా నన్ను క్షమించమని అడుగుతా, అప్పుడేమవుతా? మారుమూసి. ఆ శిలువలో దొంగ మారుమూసి పొందలే కదా. ఆయనకి ఏమన్నా ఇచ్చింది లేదు. ఈ వెంట ఇంటూ హెవెన్ కదా డైరెక్ట్గా. అట్లా నేను కూడా ఏమో శిలువలో దొంగకు దొరికిన టైం నీకు దొరకపోవచ్చు. కొంతమంది దడేలు మన కోమలోకి వెళ్ళిపోతారు కాబట్టి కదా. కొంతమందికి అవకాశం ఉండదండి. అందరికీ దొంగ మోడల్లో దొరకదు మరణం. సో లెట్స్ బి కేర్ఫుల్. నేడని సమయం ఉండగానే ఏమన్నాడు? 2 కొరింథీ 6:1 చదవమ్మా. కొరింథీలు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. 6:1 చదువుతావా? కాగా అనుకూల సమయమందు మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. ఏమంటే రక్షణ ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఏం జాగ్రత్త పడదామండి. టైం మనకి దేవుడు ఇచ్చింది మనకేంటి? బెస్ట్ అన్నమాట. బెస్ట్ అండ్ వీఆర్ అకౌంటబుల్ ఫర్ ద టైం వాట్ గాడ్ హెస్ గివెన్. రెండోది ఏంటో తెలుసా? రెండోది రాసుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ రాసుకోండి. దేవుని భయంతో కూడిన ఆదాయం. అదేంటి? బెస్ట్. అది మళ్ళీ చెప్తున్నా, దేవుని భయంతో కూడిన ఆదాయం. దేవుని భయంతో కూడిన ఆదాయం ఎంత ఉంటుంది? కొంచెమే ఉంటుంది. మొన్న ఒకడు పట్టుకున్న 500 కోట్లు ఉందంట. ఆడు బీరువా కింద, మంచం కింద, టాయిలెట్లో, ఇంకెక్కడ అక్కడెక్కడ సీట్ కింద, దాని కింద పెట్టేశాడు. ఎందుకు అక్కడ పెట్టుకున్నావు? బ్యాంకులో పెట్టుకోవచ్చు కదా. మంచిదైతే బ్యాంకులో పెట్టుకున్నాడు. భయం కదా. వైట్ కదా. అంటే మంచి ఆదాయం అయితే ఏం చేసేవాడు? ధైర్యంగా ఉండేవాడు. వాళ్ళు పట్టుకున్నారు 500 కోట్లు. ఎక్కడ వచ్చినాయి ఆడిని? వాడి పేరు మీద, డ్రైవర్ పేరు మీద, గార్డెనర్ పేరు మీద, అది అన్ని ఫ్లాట్లు కొనేసాడు. సో దేవుని భయంతో కూడిన ఆదాయం బెస్ట్ అన్నమాట. తక్కువే ఉంటుంది కదా. తక్కువ ఎప్పుడు నీతితో కూడింది ఎప్పుడు ఉంటుంది? కీర్తన 37వ అధ్యాయం 16 వచనం చూద్దాం. 37:16 చదువుదాం. సామ్ 37:16 చదువుతారా ఎవరైనా? 37:16 37వ కీర్తన 16 వచనం. సామ్ 37. అది అండర్లైన్ చేయండి. నీతిమంతులు కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ఏమన్నాడండి? నీతిమంతుల చదుమా. నీతిమంతులు కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కన్నా శ్రేష్టం అంట. చూసా, చాలాసార్లు మనం ఇతరులను చూసామనుకుంటాం, అబ్బా చూడు ఎంత ఆదాయం ఉంది వాడికి,
కోట్లు కోట్లు ఆర్జిస్తున్నారు. మనకి హైదరాబాద్లో ఏం లేదు, ఒక గూడే లేదు. డోంట్ వరీ, ఈ గీళ్ళు ప్రభు వచ్చి అంటే ఏం చేయాలి, మనం వదిలేసి వెళ్ళిపోవాలి. పట్టుకొని ఏలాడతానే ఉందా? లేదు. ఉంటానంటే ఉండిపో. వాడు ఏం చేస్తాడు? వాడు రాజ్యం నీతితో కూడింది ఎప్పుడు ఎట్లుంటుందండి? సామెతలు 18:8 చదవండి. 16:8 అనుకుంటా. 16:8 అనుకుంటా. చూడండి, ప్రావర్బ్స్ చాప్టర్ 16:8. అన్యాయం చేత వచ్చి గొప్ప వచ్చుబడి కంటే ఏమే నీతితో కూడింది ఏంటి? కొంచెమే శ్రేష్టం. నేను ఒక ఇంటర్వ్యూ చూస్తున్నాను. ఇప్పుడు ట్రెండ్ ఏం తెలుసు, హైదరాబాద్లో ఒకప్పుడు అమ్మాయిలతో పాపం చేశారు. గుర్తుందా మీకు? గుర్తుందో ఏంటిలే. ఇప్పుడు అబ్బాయిలు కూడా ఆ వృత్తికి వెళ్తున్నారట. వాళ్ళ బైబిల్లో పురుషగాములు అని ఉండదు, అంటే దే ఆర్ మేల్ ప్రాస్టిట్యూట్స్ అన్నారు. దాంట్లో ఇంటర్వ్యూ తీసుకున్నాడు ఒక ఆమె అడిగింది, ఎంత మీకు ఇన్కమ్ అంటే పర్ మంత్ 2 lakhs అంట. అంత వస్తుందా? వస్తుంది. అయితే మీరు దీనివల్ల మేము ఏం అచీవ్ చేశామంటే, ఇక మనవాడు బడబడ ఏడుస్తున్నాడు. ఆమె అడిగింది, ఎందుకంటే అంత 2 lakhs ఇన్కమ్ అంటే ఏంటి? ఎక్కువనే కదా, పర్ మంత్ అండి బాబు. అంటే సంవత్సరానికి ఎంత? 12 2 సార్. బడబడవాడు ఏడుస్తున్నాడు. అమ్మ, అంత ల్యాక్స్ వచ్చిన నాలో ఒకలాంటి ఎంప్టీనెస్, ఏదో తెలియని ఏంటి, ఖాళీ, ఒక వ్యాక్యూమ్, ఒక ఏమంటారు, అది దాన్ని నింపలేనటువంటి కదా, అది నింపలేను. వస్తున్నాయి ఆదాయం, కానీ ఏం లేదు, నాకు నెమ్మది లేదు. గిల్ట్, ఏదో పాపం చేస్తున్నానని ఏముంది, ఫీల్, పాపం చేస్తున్న అపరాధం ఉంది, నాకు నెమ్మది లేదు. రాత్రులు నాకేం పట్టదు. ఏమన్నాడు? నీతితో కూడింది ఏంటంటమ్మా? కొంచెమే చాలు. ఏంటండి ఈరోజు ట్రెండ్ ఏంటో తెలుసా? మనీ సంపాదించాలి, ప్రాపర్టీస్ అంతా ఏం చేయాలి, అక్యుములేట్ చేయాలి. గోల్డ్ అంతా ఏం చేయాలి, అబ్బా, అది ఎంత అక్యుములేట్ చేసుకుంటే అంత. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా అండి? ఈ భూమి మీద అసలు అక్యుములేట్ చేయొద్దంటాం. చేస్తే 3 తినేస్తారంట. చిన్నమిట, దొంగలు కదా, తుప్పు, ఈ 3 తినేస్తాయి. దొంగలు తినేస్తారా? హలో, దోసుకుంటారా? ఎట్లా? రవెన్న బాగా రిచ్ మ్యాన్ అనుకో, బాగా డబ్బులు ఉన్నాయని అర్థం అయిపోద్ది. ఏమండి, డబ్బులకి వాసన ఉంటుంది తెలుసా మీకు? స్మెల్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా? కరెన్సీ నోట్ వాసన చూస్తే మంచి స్మెల్ ఉంటుంది, చూసామా? ఎస్, ఆ వాసన పసి కడతారు కొంతమంది గట్టిగా. ఇప్పుడు ఇదే రవెన్న ఇల్లు అనుకో, వచ్చి కత్తి చూపించాను, ఏం చేస్తాడు ఇప్పుడు? అది మర్యాదగా తాళాలు ఏమంటాడు, ఏం చేస్తాడు? ఏమనుకున్నా అంటాడా? ఏం అనుకోకు నన్ను, ఏంటి ఈ తాళం తీసుకొని ఏం చేయి, ఏది కావాలో తీసుకో, మమ్మల్ని తాగే. అప్పుడు ఎవరు వాళ్ళ మిసెస్ గారు ఏమరా అంది అనుకో, పాటలు కొడతాడు దెబ్బకి. వాళ్ళ యాన్సిస్టర్స్ అందరూ గుర్తుకొస్తాడు. ఈ దెబ్బకి ఏమైనా అటాక్ చేయలేం. దొంగలు భూలోకి అక్యుములేట్ చేస్తే వాళ్ళు దొంగతనం చేసేస్తారంట. ఆ తర్వాత ఏమన్నాడు ఇంకోటి, తుప్పు అంటే ఏంటి? దాంట్లోనే వస్తుంది అనమాట ప్రాబ్లం కదా. చూడండి, వాడు దాన్ని ఎంజాయ్ చేయలేడండి. ఎందుకంటే దేవుడు వాడికి యథార్థంగా కష్టపడింది కాదు అది. వాని టోపీ వీని టోపీ వానికి పెట్టినాడు అనమాట. మధ్యలో అది ఏమైపోద్ది? ఇవాళ ఎంత తారీఖు? 21, 22nd. ఫస్ట్కి సెకండ్కి మనకు డబ్బులు వచ్చి ఉంటాయి. ఈ పాటికి దానికి ఎన్ని రెక్కలు వచ్చి ఉంటాయా లేదా? మీకు తెలుసా? బైబిల్ చెప్తుంది దానికి రెక్కలు ఉన్నాయంట. దేనికి? ఆల్మోస్ట్ 95% వెళ్ళిపోయినాయా? అంతే. మళ్ళా ఫస్ట్ కోసం ఏం చేస్తున్నావు? ఇంకా నోట్ చేసుకొని చూస్తాం. 21, 22 అంతే. ఇంకా 10 days ఎట్లా నడుస్తుందో జీవితం. నీతితో కూడింది ఎంత చాలంట? కొంచెం. ఎందుకంటే ఎంత ఉందని కాదు, ఉన్న దాని మీద ప్రభు దీవెన ఉందా కదా. ఎస్, చాలామంది అనుకుంటారు వాళ్ళతో పోల్చుకుని వీళ్ళతో పోల్చుకున్నారు, మా ఆదాయం ఎంత తక్కువ. చూడు ఆయన చూడు ఎంత జీతగాడో, ఎంత వస్తుందో. ప్రభుని నమ్ముకున్నారు ఇంకా భేదంలో. అదే నీతితో కూడింది ఏంటంటే, అండ్ మనిషి ఏంటో తెలుసా? మనిషికి ఎంత ఉన్నా కూడా ఆడికి ఏముండదు. ఇప్పుడు ఆడు 500 crores తీసేశాడు.
వాడికి ఇంకా తృప్తి ఉందా? లేదు. హీ వాంట్స్ మోర్ మోర్ మోర్. వాడు పాపం అక్కడికి రాగానే పడిపోయింది వాడు. ఇప్పుడు ఆ 500 ఏమవుతుంది? గవర్నమెంట్ జప్తు చేసుకుంటుంది. అండ్ దట్ ఫెలో గోస్ టు ఎక్కడ? జైలు కదండి. ఎందుకంటే అండ్ మరి మనీ కోసం లేక సదుపాయాల కోసం దేవుని భయంతో కూడిన ఆదాయం లేకపోతే మన పీస్ ఆఫ్ మైండ్ పోతుందండి. కాన్షియన్స్ ఏమైపోద్ది? చంపేసుకోవాల్సి వస్తుంది కొన్ని విషయాలు. అప్పుడే కదా కాన్షియన్స్ చంపేసుకుంటున్నాడు కొంతమంది కదా, అవునా కదా. అండ్ కొన్నిసార్లు వ్యక్తిత్వాన్ని, తర్వాత స్వాభిమానాన్ని ఏం చేయాల్సి వస్తుంది? డబ్బు కోసం చంపేసుకోవాలి. చూసావా? భయంతో కూడిన ఆదాయం ఏంటమ్మా? ద బెస్ట్ అన్నమాట. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 11 చదవండి. సామెతలు 13-11 చదువు. 13-11 చూడు. మోసం చేత సంపాదించిన ధనము క్షీణించిపోను. చదువు. అయితే కష్టం చేసి కూర్చుకునేవాడు మోసం చేసి ఏమన్నాడు? మోసం చేసి సంపాదించిన ధనం క్షీణించిపోవునంట. క్షీణించడం అంటే కరిగిపోదు. అయితే కష్టపడినవాడు ఏంటి? మంచిగా తింటాడు, ఆరోగ్యంగా ఉంటాడు. వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుంటే మనం మోసపోతాం అన్నమాట కదండి. చాలామంది ఈ రోజులు అంతా దాని వెనకాల పడుతున్నారు. డబ్బు లేదు, ఏం లేదు బ్రదర్, లేదు. మీకు కొన్ని చెప్పాను నేను మీకు చాలాసార్లు. డబ్బు కొనలేనివి చాలా ఉన్నాయండి మనకి ఈ లోకంలో. థింగ్స్ మనీ క్యాన్ బై. చెప్పండి ఏంటి? నెమ్మది, సమాధానం, సాటిస్ఫాక్షన్, ఆరోగ్యం. మీ తల్లి, మీ అమ్మ, ఆమెను ఎక్కడ కొనలేవు. అందరినీ అమ్మ అమ్మ అనొచ్చు కానీ అమ్మ ప్రేమ నీకు దొరకదు. యూ కెనాట్ బై. ఇంకా లవ్, ప్రేమ, ఇవన్నీ కొనలేము. ఆరోగ్యం, అన్నిటికన్నా భక్తి, క్యారెక్టర్, అవి కొనలేము అవి కదా. భక్తి కొనగలవా? ఒక ఆయన కొందాం అనుకున్నాడు. ఎవరు చెప్పారు? ఆయన గారడి సీమోన్. గుర్తున్నాడా? అపోస్తలుల దగ్గర డబ్బులు పెట్టి, అయ్యా ఎవరి మీద నేను చేతులు ఉంచుతాను వాళ్ళ మీద పరిశుద్ధాత్మ అంటే ఏమంటాడు తెలుసా పేతురు? రై మీరు దేవుని వరాన్ని ఏం చేస్తాను అనుకుంటున్నావు? కొందాం అనుకుంటున్నావు. నీ వెండి నీతో నశించును గాక. నువ్వు ఎందులో ఉన్నావు? పైత్యం. చూడు ఒకసారి వచనం అపోస్తల కార్యంలో చూడు. యాక్స్ చూడమ్మా, ఎన్నో అది. Huh. 8-9 Acts chapter 8-9 చదమ్మా. సీమోను పేతురు అక్కడి నుంచి రావాలి. అందుకు పేతురు ఎన్నో వచ్చినమ్మా? 8:20 8:20 చదువు. అందుకు పేతురు నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకుంటకు అది అండర్లైన్ చేయాలి మనం. నీ హృదయం దేవుని ఎదుట అంటే ఏంటి అర్థం? ఎందుకు కాదు చెప్పండి? హీ వాంట్స్ దేవుని ఆశీర్వాదాలు దేంతో కొనుక్కోవాలనుకున్నాడు? రాంగ్ మోటివ్తో అన్నాడు కదా. దేవుని వరాన్ని లేక దేవుని గిఫ్ట్ని హీ వాంట్స్ టు బై. అండ్ కొంతమందికి పాస్ చేద్దాం, కొంతమందికి అన్నీ బిజినెస్. ఈవెన్ భార్య కూడా బిజినెస్ కొంతమందికి కదా. అవును, చాలా డేంజరస్ గాళ్ళు అన్నమాట. అవునా? చూడు, దేవుని వరాన్ని డబ్బులు ఇచ్చుకుందాం. పేదవాడు ఏమంటాడు? గట్టి మాట్లాంటాడు. నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా కాదు గనుక ఈ కార్యమందు చదవండి. చదవండి. నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలో ఉన్నట్టు నాకు కింద ఫుట్నోట్ ఉంది చూడండి. దుష్టత్వం కింద 3 అని ఉంది చూడు. మూల భాషలో చేదైన పైత్యం అంట. అంటే ఏంటి అర్థం? తమిళ్లో అంటే పైత్యం అంటే మెంటల్ అని. ఇదేంటిది? ఈ పైత్యం ఏంటి తెలుసా? చేదు అనమాట. చేదు, పైత్య రసం చేదుగా ఉంటుంది కదా. తమిళ్లో ఏమంటారు దాన్ని?
పైత్యం ఏంటంటే పిచ్చి. ఇదేమన్నాడు, అరే నువ్వు చాలా పైత్యం ఉందంటే ఏం అర్థం, నీకు పైత్యం ఎక్కువైందని చెప్తా ఉంటాడు. అంటే అర్థం ఏంటి, చేదు అనమాట. అంటే కొంతమంది భలే చేదు వాళ్ళు ఉంటారు కదా, చేదు మాటలు మాట్లాడతారు కదా, చేదు బ్రతుకులు కలిగి ఉంటారండి. ఉన్నారా, మీరు దొరికారు ఎప్పుడన్నా? ఎస్. అయితే వాళ్ళు అన్నారు కదా, మా నాన్న కూడా, అప్పుడు ఆ చేదు నీకు కూడా వచ్చేస్తున్నాడు కదా, చేదుగా మాట్లాడతారు అన్నమాట. పైత్యం ఉంది అనమాట ఎక్కువ. దేవుడు అఫ్కోర్స్ దాన్ని కరిగిస్తాడు, దీన్ని ఆ పైత్యాన్ని కరిగిస్తాడు, స్వీట్ అయిపోతాను కదా కదండి. దేవుడు గాడ్ విల్ డీల్. ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజుల్లో చాలా విచారకరం అండి. మరి దేవుని భయంతో కూడిన ఎంత కొంచెం. సామెతలు 128 అధ్యాయం 2 వచనం చూద్దాం. సామెతలు 128 2 చదువు. 128:2 120 సారీ కీర్తనలు 128:2 128:2 నిశ్చయముగా నువ్వు చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు. ఏమన్నాడు, మన చేతుల కష్టార్జితం అనుభవించడం ఏంటిది, ధన్యత కదా. మనం చేతుల కష్టార్జితం మనం అనుభవించడం ఏంటి, వేరేవాడు అనుభవిస్తున్నాడు అనుకో దాన్ని కదా. చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు, నువ్వు ధన్యుడు, యూఆర్ బ్లెస్డ్ అన్నాడు దేవుడు కదండి. అట్లాంటి లైఫ్ మనం కలిగి ఉందాం గాక. ద బెస్ట్ అదే అండి. దేవుని భయంతో కూడింది ఎట్లాంటిది, ఎప్పుడు కొంచెమే దేవుని బెస్ట్ ఉంటుంది అన్నమాట కదా. అండ్ దట్ డజంట్ బ్రింగ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఆల్సో కదా. చాలాసార్లు చాలామందికి డబ్బు గిబ్బు అన్నీ ఉంటుంది, కానీ దాంతోపాటు ఏమి ఇస్తాడు దేవుడు, ట్రబుల్స్ ఇస్తాడు అనమాట. ఇక వాళ్ళు దాన్ని పట్టుకొని ఏంటి, గింజుకొని చావడమే కదా. హీ గివ్స్ నో ట్రబుల్ విత్ ఇట్ కదా. సో ఉన్న దాంతో మనం ఏం చేద్దాం, హ్యాపీ. మన పిల్లలు కూడా అదే నేర్పించాలి, అరే కంగారు పడతాం, దేవుడు ఏంటి ఉన్న దాంట్లోనే నువ్వేం చేయొద్దు, ఓ పాష్గా వాళ్ళు పెంచామనుకో, వాళ్ళు కోరుకుంటారు ఏంటిది, టాటా బిర్లా మాదిరి అయిపోదాన్ని. మనమేమో బిలో మధ్యతరగతి అనుకో. మధ్యతరగతి వాడికి చాలా కష్టాలా, హయ్యర్ క్లాస్ వాళ్ళగా మధ్యతరగతి. ఎందుకు చెప్పండి, అటు హైలా ఉండలేడు, ఇటు లోగా ఉండలేడు. ఈ రెండింటి మధ్యలో ఏం చేస్తాడు, కొట్టుమిట్టాడుతున్నాడు. ఎప్పుడు చూసినా స్ట్రగుల్ వాళ్ళకి, కదా. కానీ దేవుడు ఒక మంచి మాట, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6 వచనం చదువుదాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6 వచనం చదువు. మొదటి తిమోతి 6:6 చదమ్మా. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. చదువు. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, అంతేనా, అంతే. చదువు. కాబట్టి చదువు. కాగా అన్న వస్త్రములు గలవారమై సంతృప్తి పొంది. ఇంగ్లీష్ చదవండి. 6:10 సారీ, ఇంగ్లీష్ చదువు. 1 Timothy 6:6 అదే. బట్ గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఈజ్ గ్రేట్ గెయిన్. బట్ ఫర్ వి బాట్ నథింగ్ ఇన్ టు దిస్ వరల్డ్ యూ కెన్ క్యారీ నథింగ్ అవుట్. చదవండి, అంతేనా. సో హ్యావింగ్ ఫుడ్ అండ్ raiment, let us be there with content. అంటే కంటెంట్మెంట్ అంటే ఏంటి, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి అంతే. వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని, వాళ్ళతో వీళ్ళతోనూ ఇది చేసుకొని ఏం చేయొద్దు. పెద్ద బాధ కదా అది, పెద్ద టెంప్టేషన్ అన్నమాట. చూడు మా అక్క చూడు ఎట్లా నువ్వు ఉన్నావు. ఎందుకు మీకు చెప్పాను నాకు ఇన్సిడెంట్. ఒక ఆయన రైల్వేలో పనిచేసేవాడు. చేస్తే ఆయనకి పాపం ఆదాయం వచ్చేది, ఆయన సంతానం రావన్నమాట. నంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువగా నిలిచాడు. 5-6 అమ్మాయిలు. పెద్ద రోగం ఏం తెలుసా అండి మన దేశంలో, అమ్మాయిలు పుడితే అబ్బాయిల కోసం ట్రై చేస్తుంటాడు వీడు. అది కొండ మీద చేంతాడంటే అవుద్ది.
అబ్బాయిలు పుట్టారు, వీడేం చేస్తుంటాడు అమ్మాయి కోసం ట్రై చేయాలి. ఇది పెద్ద ఏంటది ఏమంటారు ఈవిల్ థాట్స్ అవి కదా. అమ్మాయి పిచ్చి, అమ్మాయి అయినా అబ్బాయి ఏంటి ఒకటైనా వాళ్ళు డిఫరెంట్. అబ్బాయి మనకి ఇంత పెద్ద రాయి పెట్టాడు, ఈ పిల్ల ఏం చేయదు కొండ ఎక్కేది, అంతా ఒకటే కదా. ఆల్ ఆర్ అందరూ పాపులమే కదా. ఎస్. అయితే ఈయన మనవాడు సిక్స్ ఇది చేసేసాడు ఆవిడ ఓవర్స్ చేస్తే వాళ్ళ భార్య అనేది చూడు ఆడపిల్లలు 6 ఉన్నారు బాబు, పిల్లలకి పెళ్లి చేయాలి, నీ ఆదాయం ఎంత రైలు అప్పట్లో ఐఎమ్ టాకింగ్ అబౌట్ 70s or 80s తక్కువ నువ్వు ఏం చేయను ఎంత లాభం లేదు 2 చేతులు ఏం చేయి అని ఈయన బాగా ఏం చేసేది రెచ్చగొట్టేది అనమాట. మనోడు సరే అని ఒప్పుకొని బ్యాడ్ థాట్స్ కొంతమంది ఏం చేస్తారు భార్యకి చెప్పలేరు అనమాట. ఈజీగా ఓకే అండి, భార్యకి ఏం చెప్పలేరు, నో అని చెప్పలేరు. ఎందుకో వాళ్ళకి ఏముండదు, ధైర్యం ఉండదు, తర్వాత లాజిక్ అమ్మో ఏమైనా అవుతుందేమో కదా, వెళ్ళిపోద్దామని అదో భయం, ముందే బెదిరిచ్చేస్తారు వీళ్ళు. డే 1 నుంచి ఏంటి వీళ్ళు వెళ్ళిపోతాం అమ్మాలింటికి. సరే ఆయన పాపం స్టార్టెడ్ టేకింగ్ ఇదండి బ్రైబ్. ఇప్పుడు టికెట్ లేకుండా వాడు వచ్చాడు అనుకో, వాడికి ఏం చేసేవాడు 200 ఇచ్చాయి 500 ఇచ్చాయని. ఒకరోజు ఇట్లనే ఫస్ట్ క్లాస్లో ఆయన ట్రావెల్ చేస్తుంటే ఒక ఆఫీసర్ గారి భార్య ఎక్కిందండి. ఎక్కితే పాప ఆమె సడన్గా ఎక్కడం వల్ల ఏం చేసింది, షిడెంట్ బై ఎనీ టికెట్. మనోడు వెళ్ళాడు, ఏమా టికెట్ లేదు అంటే నాకు ఫైన్ వేసేయండి. ఐ థింక్ షీ స్టార్టెడ్ ఫ్రమ్ విశాఖ టు హైదరాబాద్. ఇక్కడ టికెట్ లేదు కాబట్టి ఎక్కడి నుంచి చేస్తాడు, ఆ ట్రైన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి లాస్ట్ వరకు వేసేస్తాడు. వేసేయమన్నాడు. అది కాదు ఇంకా ఎక్స్ట్రా ఇవ్వాలన్నాడు. ఎందుకు ఇవ్వాలంటే మీరు ఫైన్ అది ఇది నా మీద వాదన పెట్టుకొని ఈమె హీ టుక్ ఎక్స్ట్రా మనీ. ఒక 1000 అయిందనుకో, ఆమె ఏం చేసాడు మన్నాడు 2 తీసుకున్నాడు. ఆమె ఏం చేసింది, ఇక్కడ పేర్లు ఉంటాయి కదా, టీటీ పేర్లు ఉంటాయి, ఏదో సుబ్బారావు అప్పారావు ఏదో ఉంటుంది, అది నోట్ చేసుకుంది. వెళ్ళి వాళ్ళ హస్బెండ్ ఇక్కడ విజిలెన్స్ ఆఫీసర్ ట్రైన్ నిలయంలో తీసుకెళ్ళి ఆయనకు రిపోర్ట్ చేశాడు, పలానా వాడు పలానా ట్రైన్లో నన్ను ఏం చేశాడు, హెరాస్ చేశాడు, ఇంత డబ్బులు తీసుకున్నాడు, మరి ఇది చేశాడు. వాటి నెంబర్ ఏదో ఉంటుంది కదా, వాళ్ళ నెంబర్ కూడా ఉంటుంది ఇక్కడ, ఏదో టికెట్ నెంబర్ నెంబర్ వాళ్ళ సీరియల్ నెంబర్ ఏదో వాళ్ళ పేరు అన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు. మనవాడు హ్యాపీగా డబ్బులు చేతి నిండా నింపుకొని ఇంటికి వచ్చేటప్పటికి రెడీగా ఉంది ఒక లెటర్, ఏంటి యు ఆర్ టర్మినేటెడ్ ఫ్రమ్ సర్వీస్ అని. వెళ్ళాడు కోర్టుకి. కోర్టులో ఏం చేస్తారు మాకు తెలియదు, పోయి జీఎంతో మళ్ళీ జీఎం మనకు దొరుకుతాడా అండి, ఉన్నా కూడా లేడు సార్, లేడు బిజీ ఉన్నా కూడా అంటే బిజీగా ఉన్నాడు సార్ అండి. అక్కడ ఏం చేస్తాడు అట్టుపడి తింటుంటాడు ఆయన. సరే ఎనిహో మనకు సామాన్య మానవుడికి ఏంటి అసలు ఏంటి అట్లా పాపం మళ్ళీ పావర్టీ వచ్చేసిందండి, చాలా పూర్ అయిపోయాడు. ఆడపిల్లలు చూసారు, అరే మా నాన్న ఏం చేయట్లేదు, పెళ్ళి ఇంకా ఇంపాసిబుల్ ఇంకేంటి అని దొరికితే ఒక ఆమె అయితే చిక్కులాగా చేసుకుని వెళ్ళిపోయింది. ఒక ఆమె అయితే తను ట్రావెల్ చేసే బస్సులో కండక్టర్ని పట్టుకొని వెళ్ళిపోయింది, వాడికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. అట్లా ఎవరు దొరికింది అమ్మాయిలు వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయాడు. ఎందుకు అమ్మాయిలకి ఏమొచ్చిందన్నమాట ఆలోచన, మా డాడీగా ఏంటి ఏం చేయలేడు, ఎందుకంటే ఆయన జాబ్ పోయింది, అది రాదు, రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ అని జీఎం కూడా సంతకం పెట్టాడు. అండ్ వాళ్ళు ఎంత పావర్టీకి వెళ్ళిపోయారంటే తింటారు కూడా ఏముండేది కదా, ఫుడ్ ఉండేది కదా. 3 పిల్లలు వెళ్ళిపోయారు, ఇంకొక 3 మిగిలారు. వాళ్ళకంట అమ్మ నాన్న కూర్చోబెట్టి చెప్పారు, ఇదిగో మీ అక్కలు వెళ్ళిపోయారు కదా, ఇంకా మాతో ఏంటి సరైన రీతిలో మేము ఏం చేయలేము, పెళ్లి చేయలేం. సో మీరేం చేయండి, మీరు ఒక ఏదన్నా మంచిగా అన్న ఒక అబ్బాయిని పట్టుకొని ఏం చేయండి, ప్రేమలో పడతారో ప్రేమలో ఏం చేస్తారో మీ ఇష్టం, యూ ప్లీజ్ మ్యారీ అండ్ గెట్ అవుట్ అని చెప్పారు. అంత దిగజారిపోయారండి. ఇక ఆయన మేబీ హీ రిపెంటెడ్ సంథింగ్ ఐ డోంట్ నో. ఇంకా వాళ్ళకి షుగర్ బీపీ అన్నీ ఎక్కువైపోయినాయి. ఎవరన్నా ఇంటికి వెళ్ళి వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్ళి దే యూస్ టు స్టే విత్ దెమ్. ఎందుకు చెప్పండి, టు సర్వైవ్ అనమాట, టు సర్వైవ్ కదా. ఇప్పుడు తిండి లేదు, ఏం లేదు, వాళ్ళు విసుక్కుని ఇప్పుడు ఎవరింటికన్నా వెళ్ళి 1-2 రోజులు పెడతాడు, తర్వాత ఎప్పుడు వెళ్తారు మీరు. అందుకని ఇంగ్లీష్లో సామెత, ఏ ఫిష్ అండ్ ఎ గెస్ట్ స్మెల్స్ ఆఫ్టర్ 3 days అని కదా. ఏ ఫిష్ అండ్ ఎ గెస్ట్ స్మెల్స్ ఆఫ్టర్ 3 days అంటే గెస్ట్ కానీ ఫిష్ కానీ
మూడో రోజుకి ఏమవుతారు అంటే అర్థం ఏంటి? అంతకన్నా మించి ఉంటే ఏంటి? ఎప్పుడు వెళ్తాడు చుట్టానికి వచ్చి ఇక్కడే కూర్చుంది అని పోవచ్చు కదా. నేను అట్లా అయిపోయి పాపం ఆయన హార్ట్ అటాక్ వచ్చి కూడా చచ్చిపోయాను. ఎందుకు చెప్తున్నా అంటే తృప్తితో కూడిన జీవితం అలవర్చుకో, జాగ్రత్త సుమ. నీ భార్య చెప్పినా ఎవరు చెప్పినా బీ వెరీ 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 స్ట్రాంగ్. లంచాలు గించాలు పట్టుకున్నావా, నాకు ఇంకేదైనా పట్టుకున్నావా, ఏదైనా ఎక్స్ట్రా ఆదాయం కోసం పట్టుకున్నావా, అంటే ఇల్లీగలైజ్ పట్టుకున్నావా, యూ విల్ బి గెట్ ఇన్ టు ప్రాబ్లం వెరీ సూన్ అనమాట కదా. ఎస్, దానివల్ల అవమానం వచ్చేస్తుందండి పిల్లలకేంటి, ఇన్సల్టే కదా. ఎస్, దాంట్లో లాస్ట్ టైం మాత్రం ఆమె మార్మల్స్ పొంది ఒక మంచి ఆయన చేసుకుంది. లాస్ట్ టైం అనమాట. 5 వాళ్ళు ఇప్పటికీ భక్తిహీనులుగానే మిగిలిపోయారు అనమాట. చూసారా ఎంత ఫ్యామిలీ ఏమైపోయింది, అది డిస్టర్బ్. సో ఇల్లీగల్గా ఏం చేసామంటే దేవుని భయంతో కూడిన ఆదాయం ఇట్స్ బెస్ట్. లాస్ట్ వన్ ఇంకోటి చెప్పేస్తానండి. లాస్ట్ వన్ ఏంటి, మాట వినుట ఏంటి అసలు బెస్ట్. మొదటి సమయాలు 15:22 వచ్చినాం. మొదటి సమయాలు 15:22 చదవమా. 15:22 వచ్చినాం. మొదటి సమయాలు 15:22. మొదటి సమయాలు గ్రంథం 15:22 వచ్చినాం. అందుకు సమయాలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. చదవండి. ఆలోచించము, బలులు అర్పించట కంటే ఆజ్ఞలు గైకొనుటయు బెస్ట్. ఏంటంటే సాక్రిఫైస్ కాదంట, లేకపోతే ఆఫరింగ్ కాదంట, మరి ఏంటి, ఒబీడియన్స్. నాట్ ఆల్ సాక్రిఫైస్ ఆర్ ఆఫరింగ్, అది కాదు, ఒబీడియన్స్ టు ద లార్డ్. దీని మాట వింటాం. అవును అండి. ఇప్పటికి తొలగైతండి. ఇప్పటికీ మనకు ఒక ప్రాబ్లం ఉంది. ఏం చెప్పండి, ఇదే ప్రాబ్లం ఏంటి, వినం కదా. కొంతమంది వింటారు కానీ నో రియాక్షన్. ఈ తరంలో మనం ఎక్కువ చూస్తాం. రే చంటాడు అట్లా ఏంటి, వింటాడు కానీ ఎట్లా మన బుద్ధుడి విగ్రహం ఎట్లా ఉంది, ఇట్లా కొన్ని సంవత్సరాలు ఇట్లానే ఉంది కదా, అట్లానే ఉంటాడు. ఒక మూమెంట్ లేదు, వినడా అంటే చెవులు వినపడలేదా, వింటారు కానీ ఏముండదు, నో రియాక్షన్. స్కూల్లో కూడా అంతే. కొంతమంది టీచర్ అందుకని కొట్టేది, పనిష్మెంట్ ఇచ్చేది దానికే కదా. ఇప్పుడు సాఫ్ట్ పనిష్మెంట్స్ ఇస్తున్నారంట. అంటే ఏం చెప్పండి, గోడ కుర్చీ, లేకపోతే లాస్ట్ బెంచ్లో ఏం చేయాలి, స్టాండర్డ్, లేకపోతే అంటే బాడీ షేమింగ్ చేసేవి ఉండవు. కానీ ఇప్పుడు కొంచెం మోడర్న్ అయిపోయిందట ఈ టీచర్లు కూడా. పనిష్మెంట్ ఇచ్చినా ఏం కనపడకుండా కొట్టాలి. కొట్టట్లేదు కదా, కొట్టట్లేదు. అందుకని పిల్లలు చెడిపోతున్నారు. మీకు తెలుసా, కొట్టట్లేదు కాబట్టి పిల్లలు ఏమైపోతున్నారు. మిమ్మల్ని అమ్మ నాన్న కొట్టారా ఎప్పుడన్నా? నీ సంగతి అడగట్లేదా, కొట్టారా? కొట్టలేదు కదా. అందుకనే ఇక్కడ కూర్చున్నాం ఇప్పుడు. లేకపోతే మాకు మా అమ్మ లెటర్ రైటింగ్ నేర్పించారు. ఆ రోజుల్లో లెటర్. ఇప్పుడు లెటర్ రైటింగ్ రాయమనండి వెళ్ళి, మమ్మీ టు ఎక్కడ రాయాలి, ఫ్రమ్ ఎక్కడ రాయాలి, వేర్ ఎక్కడ రాయాలని అడుగుతాడు. ఆడికి తల అడ్రస్ ఎక్కడ రాయాలి, తోకదేనో తోడేదో, దే డోంట్ నో ఎనీథింగ్. కూర్చోబెట్టుకున్నాను. ఏంటి 25 రూపీస్ అట్లా 25 పైసా అది ఉండేది కాదు కదా, కార్డు ఉంది, పోస్ట్ కార్డ్. ఆమె డిక్టేట్ చేస్తూ రాయాలి, ఒత్తులు రాయాలి, కరెక్ట్ రాయాలి. మహారాజశ్రీ అది రైటింగ్, అది ఏమంటారు ఫస్ట్, ఏమంటుందని సంబోధించడం. తర్వాత తాతయ్య అని రాశాను కావు, ఇక్కడ తొడపాశ అంటారు కరెక్ట్ అని. ఇది ఎవరికి కనపడదు, నీకు ఒక్కడికి తెలుసు ఒకటి ఈ మీనింగ్ ఏంటో నీకు ఒక్కడికి తెలుసు. అమ్మ ఏమైంది, కొమ్ము పట్టు. అందుట్లో మేము తెలుగులో పండితులు చూసారా. దానివల్ల ఏంటంటే ఇప్పుడు వాట్ వీఆర్ గాడ్స్ గ్రేస్. అన్నులు తిన్నారా? అండ్ మా పీటీ సార్ ఉండేవాడు, చూస్తానికి బక్కగా ఉండేవాడు. నెల్లూరు ఆయన బక్కగా ఉండేవాడు. ఇక్కడ ఎవరు అంత బక్కగా లేరు. ఎట్లా చూసేవాడో ఏమో, ఆ కన్ను అబ్బా డేగ కన్ను అనమాట ఆయన.
ఎట్లా చూసాడు పాడుమని కొడితే ఇది ఇట్లా వాసిపోయేది ఆవిడ ఇట్లా. సార్ రోజు ఆ రాని రోజులు మాకేంటి బాబా ఒక పండగ అనమాట మాకు. ఏదో ఫెస్టివల్ చేసుకోవాలని ఆడ ఎప్పుడో ఒకరోజు మిస్ అయ్యాడు, సంవత్సరంలో ఒక్కరోజు మిస్ అయ్యాడు. ఆ రోజు ఏంటి దేవుడు కృప అనమాట, చాలా కరుణించాడు. పీటీ సార్లు చాలా ఎట్లుంటారు, కఠినంగా ఉంటారు వాళ్ళు. అట్లా ట్రైనింగ్ చేస్తారు అట్లా, అంతే. వాళ్ళు గేమ్స్ ఏమో ఆడతారు కదా, వాళ్ళు అవి కూడా అంతే. అట్లా అయింది కాబట్టి వీఆర్ స్టాండింగ్. గోడ కుర్చీ చేశారు ఎవరన్నా? లేదా? లెక్కలు కానీ ఇప్పుడు వచ్చినాయంటే అర్థం ఎందుకు? గోడ కుర్చీ. అదేంటో ఇన్విజిబుల్ చైర్, ఎంత మ్యాజిక్ ఉంది తెలుసు అందులో కదా. ఇన్విజిబుల్ చైర్, దాంట్లో మ్యాజిక్ ఉంది అసలు. ఎక్కడున్న మెమరీ కూడా ఏమైపోతుంది, జపక్కని వచ్చేస్తుంది అంతే. ఇప్పుడు పిల్లలు చూడండి, వీడికి బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, తర్వాత కందిపప్పు తినండి, డ్రై ఫ్రూట్స్, ఇన్ని చేసిన వాడికి మెమరీ రాదు. అరే 6, 7 సార్ అండి, 6, 7, 92 అంటాడు వాడు. అప్పుడేంటి ఎంతరా 6 అవర్స్ ఉండు. ఎందుకు ఆ మెమరీ ఎట్లా వచ్చేది? దత్తం. అర్థమైందా? ఇప్పుడు జనాలు పాడైపోవడం కారణం అమ్మాయిలు కొట్టేవాళ్ళ అండి. అమ్మాయిలు కొట్టేవాళ్ళ, ఒక ఏజ్ వచ్చిన కొట్టేవాళ్ళు, అసలు బాగా కొట్టేవాళ్ళు కదా. అవును. ఇప్పుడు మనం చూడండి అసలు కొట్టడం ఏంటి, అందుకని పిల్లలు ఏమైపోయారు మీరు చూసారా? సమాజం అంతా చెప్పింది. ఈవెన్ నేను యూఎస్ఏ ఒకలాంటి తరం బయలుదేరేది, భక్తిహీనమైన తరం. ఎందుకంటే వాళ్ళు ఏం చేయరు, పిల్లల్ని కరెక్ట్ చేయరు, దండించరు అనమాట. కరెక్ట్ చేయరు వాళ్ళు. ఇంకొకటి, వాళ్ళు ఏమైనా దండిస్తే పోలీస్ రిపోర్ట్ ఇస్తాడు ఎవరి మీద. నేను ఒక ఇన్సిడెంట్ విన్నాను. అక్కడ వీళ్ళు ఒకడు పోయి, మన ఇండియన్ ఫ్యామిలీ ఒకడు పోయి రిపోర్ట్ ఇచ్చాడు 911 అని. ఒక పోలీసులు వాడు ఇట్లా మా డాడీ కొడుతున్నాడు అనగానే వాళ్ళు ఆయన తీసుకుపోయి 6 నెలలు జైలు కాదు కానీ ఒక పనిష్మెంట్ ఇస్తారు. ఏంటి? గార్డెనింగ్, మోయింగ్ అని ఉంటుంది. మోయింగ్ అంటే గడ్డి కోయటం మిషన్స్ ద్వారా. పాపం ఆయన శిక్ష ఇచ్చగానే వీడికి ఏంటి ఒకలాంటి సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళి ఎన్ని పనులు చేసేవాడు. ఇక ఏం చేసినట్టు ఇక్కడ రమ్మని ఇక వాడిని అరే ఇండియాకి వెళ్ళిపోదామని ఇక్కడికి వచ్చాడు. ఎక్కడికి? హైదరాబాద్. వచ్చి హైదరాబాద్లో దిగంగానే కస్టమ్స్ అయిపోయిన తర్వాత వాడిని బాగా కొట్టాడు ఎయిర్పోర్ట్లో. కొట్టి వాడి పాస్పోర్ట్ చింపేసి, ఇండియాలోనే నువ్వు చావాలి, పాస్పోర్ట్ చింపేసి ఏంటి ఇక్కడే ఉండాలి, నన్ను తీసుకుపోయి ఏం చేసావు అని అవతల పడేసి వీడు మళ్ళీ అదే ఫ్లైట్కే వెళ్ళిపోయాడు. నిజంగా జరిగింది. వాడిక్కడ ఎటు పోలేడు. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, నాయనమ్మ అమ్మమ్మ బెండ్ తీసేవాళ్ళు ఇండియాలో కదా, అవునా కదా. అక్కడేంటి సుఖమే సుఖం. అందుకని ఏంటి అమ్మ నాన్న మాట అస్సలే. చూసారా? అండ్ మోర్ కంఫర్ట్స్, మోర్ చెడిపోతున్నాం కదా. మోర్ కంఫర్ట్స్, మోర్ చెడిపోతున్నాం. డిస్ట్రాయ్, మనం స్పాయిల్ అయిపోతున్నాం అన్నమాట. స్పాయిల్ కదండి. ఎస్, చూసారా? మాట వినుట శ్రేష్టం అంటండి. దేవుడు కూడా అంతే మన విషయం బాధపడతా ఉన్నాడు. అరే నీ ఆఫరింగ్స్ ఎవరికి కావాలి, నీ సాక్రిఫైసెస్ ఎవరికి కావాలి? గాడ్ వాంట్స్ వాట్? ఒబీడియంట్ హార్ట్ అన్నమాట. దీని వాక్యం ఏం చెప్తుంది, ఎలా చెప్తుంది, నువ్వు దాన్ని పట్టించుకో, దాన్ని విను. గాడ్ ఈజ్ ప్లీజ్డ్ విత్ దట్ కదా. అదే చదివే మనం. ఆయన సాక్రిఫైసెస్ ఆఫరింగ్స్ అయి కావు కదండి. డ్యూట్రానమీ 3 ఒకసారి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం, 2 వచనాలు చూపించి ముగించేస్తా. డ్యూట్రానమీ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని చదవండి. ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నువ్వు సిటీలో ఉన్నా దీవించబడతావు, పొలంలో విలేజ్లో ఉన్నా దీవించబడతావు. నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ పశుమందలను, నీ దుక్కిటెద్దులను, నీ గొర్రె మేకల మందలను దీవించబడు. చదవండి. నీ గంపయు, చదవండి. చదవండి. చదవండి.
ఆ, చదవండి. ఆ, ఆ, చదవండి. ఆ, 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 ఆ. మా 15th వర్స్ చదమ్మా, 15th వర్స్. ఆ, ఆ, ఉమ్, ఉమ్. వినని ఎడల చదవండి. ఆ, చదవండి. ఆ, చదవండి. చదవండి. ఆ, చదవండి. చదవండి. ఆ, క్షీణింపజేయ వరకు యెహోవా తెగులు నిన్ను, యెహోవా క్షయరోగం చేతను, జ్వరం చేతను, మంట చేతను, మహాతాపం చేతను, ఖడ్గం చేతను, బూజు చేతను. ఏమండి ఖాళీగా ఉన్నప్పుడు చదవండి. బూజు ఏంటి అయ్యా? కాదు, పంటకి బూజు రోగం వస్తుంది, తెలుసా మీకు? బూజు కదా, బూజు రోగం వస్తుంది పంటలకి. నీవు నా మాట వినకపోతే ఇవన్నీ ఒక దగ్గర చూడండి. కంటిన్యూ చేద్దాం మనం. 27. యెహోవా ఐగుప్తు పుంటి చేతను, మూల వ్యాధి చేతను, కుష్టు చేతను, గజ్జి చేతను నీవు వాటిని వెర్రితనం చేతను, గుడితనం చేతను, హృదయ అంటే అండి, హృదయ విస్మయం అంటే, విస్మయం అంటే ఏంటి తెలంగాణ భాషలో? ఎప్పుడు పరేషాన్గా ఉంటావు భయ నువ్వు. విస్మయం అంటే ఎప్పుడు ఏం చేసాలో ఏమవుద్దో నీకు నాకు ఎట్లా ఉంటుంది? విస్మయం, అన్సర్టనిటీ అన్నమాట. హృదయ విస్మయం చేత కదా. ఎందుకంటే దేవుణ్ణి మనం వదిలేసాం కాబట్టి, కదా. ఇంకా మీరు చదవండి 28లో, నిన్ను దీవిస్తా నేను బికాస్ యూ ఒబేడ్ మీ. సాక్రిఫైస్లు, ఆఫరింగ్ అది కాదు, దానికన్నా ముఖ్యమైనది అంటే మాట విను, దేవుని మాట విను. ప్రభు ఏం మాట్లాడినాడు, మనుషుల మాటలు కాదు. వాట్ ఈస్ గాడ్ టెలింగ్ us? మనుషుల ఒపీనియన్స్ కాదు, గాడ్స్ ఒపీనియన్. లాస్ట్ ఒకటి చూసి ముగించేస్తాను చూడండి. 81వ కీర్తన 10వ వచనం చూద్దామా. 81వ కీర్తన 10వ వచనం. 81వ కీర్తన 10 చదువుతారా ఎవరన్నా? 81:10 చదువుదాం. 81:10 చదవండి ఎవరన్నా. అందరు తీసారా? భూమి మీద ఉండకుండా 81:10. 81 Psalm 81:10. ఏంటమ్మా అదే 81:10. చదవండి. నీ నోరు బాగా తెరువుము, ఆయనను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయేరి. చదవండి. చాలా బ్యాడ్. దేవుడు అంటే మాట వినకపోతే ఏం చేశాడంట? వారి స్వకీయ ఆలోచనలు పడుతున్న నడవటానికి వాళ్ళని వదిలిపెట్టేశాడు. ఏంటి దేవుడు వదిలేశాడంటే ఏంటి మన సంగతి? మంచిదేనా?
ఆగమంట. అంటే ఎక్కడ ఆగమని కాదు, ఏమవుతుందో మనకే తెలియదు, కొన్ని లైఫ్స్ అంతే కదా. స్వకీయ ఆలోచన చప్పున బట్టి నడుచుటకు వారిని హృదయ కాటిని అగ్గిపించి. అయ్యో 13 వచనం, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఇశ్రాయేలు నా మార్గం అనుసరించుట ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే. చదవండి చదవండి. చదవండి. ఆమేన్. మాట వింటే యుల్ బి సాటిస్ఫైడ్ కదా. మాట వినకపోతే 28వ అధ్యాయం చదివాం. గాడ్ తరిమి కొడతాడు, మళ్ళీ వదలాడు తరిమి ప్రభు దగ్గరకు వచ్చేసి ప్రభు నన్ను క్షమించని అడిగి తిరిగి రెస్టోర్ చేసుకుంటే ప్రభు నీకు కృపిస్తాడు కదా. చాలాసార్లు మనం దేవుని మాట వినకుండా వీటి లుక్ ఎట్ ఆల్టర్నేటివ్స్ అన్నమాట. ప్రభా ఇది కాకపోతే ఏంటి, ఇంకొకటి చేస్తా. వద్దు, నేను ఏం చెప్పానో అదే చేయి. దేవుడు మనం వెనుక ఇట్లా ఏక మాటలు దీవించను గాక. చిన్న ప్రార్థన చేద్దామండి. అందరు తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం ప్రభు మాటలు విన్నాం. ద బెస్ట్ థింగ్స్ దేవుడు నీకు నాకు ఇచ్చాడు. వాటి మనం జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మాటలు హృదయంలో పదిలిపరుచుకొని మరి దాన్ని ఫాలో అయితే ఇదిగో షూర్గా ఈ భూ ప్రజలందరూ దీవించబడతామని, నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడని మరి ప్రభు మాటలు బట్టి మనం గ్రహించాం. మరి మనందరికీ ఎలాంటి కృప దేవుడు ఇచ్చును గాక. చిన్న ప్రార్థన చేస్తా అండి. నేను నమ్మకమైన దేవా, నీ నామానికి వందనాలు. మానవ హద్దుబాటులో ఇతరుల వాక్యం ఫలం దయచేయండి. ఇతరులకు ప్రకటించి నేను నా బిడ్డలో నా సంఘం పాడు కాకుండా కృప దయచేయండి. ముఖ్య కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నరేంద్ర మీనాని అయినా మరి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. అయినా మరి కనికరాన్ని చూపించండి. ఏమన్నా దశలో పిల్లలు ఉంటుండగా తొట్టిల్లకుండా సహాయం చేయండి. తాము నీ వాక్యం చేత కాపాడుకొని ఒక షీల్డ్ లాగా వారు నేను ఏర్పరచుకుని కృప దయచేయండి. మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. కూడిచ్చి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ కృప ఈరోజు మిస్ అయిపోయిన బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి. నీ కృప ఇస్తాను నమ్ముచు నాయన దేవదాసనాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ కృప ఇవ్వండి. స్తుతి వందనాలు చెల్లిస్తూ ఆయన ఇచ్చిన వాక్యం ఫలం దయచేయండి. దుష్టుని సేటను ఎత్తుకుపోకుండా యేసునామమున వాని క్రియలు బంధిస్తూ యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడిని యేసు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక నిత్య సహవాసం వాక్యం విని దాని ప్రకారం చేసే ప్రతి బిడ్డను ప్రత్యేకంగా కూడిన మనకును ఆయన సమాధానం ఉండను గాక. ఆమేన్. మంచి అండి. అందరికి థ్యాంక్